Hi students, this is Mercy Prasad working as APSSDC skill trainer at APTWRS School, Rampachadavaram for Boys, East Godavari District. స్టూడెంట్స్ మీకు ఆల్రెడీ తెలుసు మనం గత ఒక 2 monthsగా గత లాక్డౌన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనం ఇలా ఆన్లైన్ క్లాసెస్ అనేవి మనం తీసుకుంటున్నాము. అందులో భాగంగా నేను 6th క్లాస్కి ఐటీ అనేది చెప్తున్నాను. సెప్టెంబర్ మంత్లో మనం ఒక కొన్ని టాపిక్లు అయితే కవర్ చేసాము. అలాగే అక్టోబర్ మంత్ కూడా కంటిన్యూ చేస్తున్నాం మనము. అక్టోబర్లో సెకండ్ వీక్లో మనము కంప్లీట్ చేసాం. ఫస్ట్ వీక్ అనేది కంప్లీట్ చేసాం మనము. ఇప్పుడు అక్టోబర్కి 6th క్లాస్లో ఐటీకి సెకండ్ వీక్లో మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఐటీ ఎంఎస్ వర్డ్లో హోమ్ ట్యాబ్లో ఫాంట్ సైజ్ గురించి, ఫాంట్ కలర్ గురించి, ఫాంట్ స్టైల్ గురించి, బోల్డ్ ఎలా చేస్తారు, ఇటాలిక్ ఎలా చేస్తారు, అండర్లైన్ ఎలా చేస్తారు, ఫాంట్ని ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు, ఈ సింక్ అనబడేది రాంగ్, అది ష్రింక్ ఫాంట్. ష్రింక్ అంటే రెడ్యూస్ చేయడం, అంటే సైజ్ రెడ్యూస్ ఎలా చేస్తాం అనేది మనం వర్డ్లో అనేది నేర్చుకుందాం. అయితే ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా వర్డ్ అనేది ఓపెన్ చేద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు వర్డ్ ఎలా ఓపెన్ చేయాలన్నది. వర్డ్ నేను ఎలా చెప్పాను, మీకు 3 typesలో నేను ఓపెన్ చేయొచ్చు అని చెప్పాను. అందులో ఏదో విధంగా మీరు వర్డ్ అనేది ఓపెన్ చేయొచ్చు. నేనైతే కనుక సెర్చ్లో WORD అని టైప్ చేస్తాను. రాగానే మనకి ఇక్కడ వర్డ్ అనేది చూపిస్తుంది, అది ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయగానే నాకు వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్. ఇందులో మనం బ్లాంక్ డాక్యుమెంట్ అనేది ఒకటి ఓపెన్ చేసుకుంటాను. నేను ఓపెన్ చేసుకున్నప్పుడు నేను ఒక్కొక్కటి మీకు ఎలా చేయాలని చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఏముంది, ఫాంట్ సైజ్ అని ఉంది. హోమ్ ట్యాబ్లో ఫాంట్ సైజ్ గురించి, ఐటీలో ఎంఎస్ వర్డ్ నేను ఓపెన్ చేశాను కదా, ఎంఎస్ వర్డ్ హోమ్ ట్యాబ్ ఎక్కడ ఉంది? ఇక్కడ మనకి మీకు ఆల్రెడీ చెప్పాను. హోమ్ ట్యాబ్ ఇది. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది హోమ్ ట్యాబ్, ఇది ఇన్సర్ట్ ట్యాబ్, ఓకే, ఇదేమో డిజైన్ ట్యాబ్, ఇలా చెప్పాను. కాబట్టి ఇప్పుడు హోమ్ ట్యాబ్లో మన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకున్నాం. హోమ్ ట్యాబ్లో ఎందులో ఉన్నాయి ఇవన్నీ? హోమ్ ట్యాబ్లో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఫాంట్ సైజు, ఫాంట్ కలర్, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఫాంట్ గ్రూప్లో ఉన్నాయి. ఓకే, ఈ ఫాంట్ గ్రూప్లో ఇవన్నీ గ్రూప్స్ అని చెప్పాను కదా. ఇదేమో క్లిప్ బోర్డ్ గ్రూపు, ఇదేమో ఫాంట్ గ్రూపు, ఇది పారాగ్రాఫ్ గ్రూపు, ఇది స్టైల్స్ గ్రూపు, ఇది ఎడిటింగ్ గ్రూపు. మనకి ఈ యొక్క సెకండ్ వీక్లో ఉన్న సిలబస్ ఏంటంటే హోమ్ ట్యాబ్లో మనము చెప్పాలి. హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్లో మనం ఇక్కడ చెప్తాం అన్నమాట. సపోజ్ ఇప్పుడు రాయండి, నేను మన ప్రాజెక్ట్ పేరు రాస్తాను. మన ప్రాజెక్ట్ పేరు తెలుసు కదా మీకు. మన ప్రాజెక్ట్ పేరు నైపుణ్య వికాసం. ఓకే, దీనికైనా అప్లై చేస్తాను చూడండి. మనం అక్కడ చెప్పుకున్నవన్నీ కలిపి ఇక్కడ దీనికి అప్లై చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, నేను అన్ని క్యాపిటల్స్ కావాలంటే నేను కీబోర్డ్ మీద క్యాప్స్లోకి ఆన్ చేసి నేను నైపుణ్య వికాసాన్ని టైప్ చేశాను. అన్ని క్యాపిటల్స్ పడ్డాయి అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇది ఏమన్నా అప్లై చేయాలి అంటే కనుక ఇక్కడ మనం రాసిన టెక్స్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసి ఉండాలి. సెలెక్ట్ చేయడం ఎలాగా? మనం మా మౌస్ మీద లెఫ్ట్ క్లిక్ పట్టుకొని దీన్ని సెలెక్ట్ చేయాలన్నమాట, డ్రాగ్ చేయాలి. లెఫ్ట్ క్లిక్ పట్టుకోవాలి, అలాగే మౌస్ ప్యాడ్ మీద టచ్ చేసి డ్రాగ్ చేయాలన్నమాట. అట్ ఏ టైం రెండు జరగాలి. జరిగితే అప్పుడు ఇలా సెలెక్ట్ అవుతుంది. లేదు అంటే ఏదో ఒకవైపు మనం కర్సర్ అనేది ఇలా బ్లింక్ అవుతుంది కదా, దాని కర్సర్ అనేది పట్టుకొని షిఫ్ట్ బటన్ పట్టుకొని మనం యారో, అంటే మనం ఇక్కడ లెఫ్ట్లో ఉంది కాబట్టి రైట్ వెళ్ళాలంటే రైట్ యారో, ఒకవేళ లెఫ్ట్లో ఉంటే కర్సర్ మనకి రైట్ సైడ్ రావాలంటే కనుక రైట్ యారో, అలాగా మనం అలా కూడా క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు నేను లెఫ్ట్లో పెడుతున్నాను, షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో క్లిక్ చేసినట్లయితే కనుక మొత్తం ఇదంతా ఈ యొక్క వర్డ్ అంతా సెలెక్ట్ అవుతుంది. చూడండి, సెలెక్ట్ అయిన తర్వాత చూడండి, ఇది ఇక్కడ ఫాంట్ స్టైల్ అనమాట. ఇది ఫాంట్ స్టైల్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్ ఉంటాయి ఇందులో. మనకు కావాల్సింది ఏదైతే, మనకి మ్యాటర్కి ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మనం ఇది మార్చుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఒక తీసుకుంటున్నాను, స్టెన్సిల్ అనేది తీసుకున్నాను. చూడండి, స్టెన్సిల్ అనే ఫాంట్ స్టైల్ అనమాట. చూడండి, మారిందా? ఫాంట్ స్టైల్ అనేది మారింది. ఇది చూడండి, ఇది ఏంటంటే ఫాంట్ సైజ్. ఇది ఫాంట్ సైజ్ ఇక్కడ మనకి 72 వరకు కనబడుతుంది. మనకు కావాల్సి ఇక్కడ మనం ఏదైనా నెంబర్ మనకి 100 కావాలంటే 100 టైప్ చేసి చేసుకోవచ్చు. అయితే మారలేదు. చూడండి, ఎందుకు మారలేదు? ఇది సెలెక్ట్ చేసి లేకపోవడం వల్ల అది మారలేదు. దీన్ని సెలెక్ట్ చేశాను అనుకున్నాం. సెలెక్ట్ చేస్తే దీన్ని సెలెక్ట్ చేసి ఫాంట్ సైజ్ మార్చండి, 100 అని కొట్టండి. కొట్టినట్లయితే మనకి మారింది.
అంటే అక్కడ మనకు చూపించేది 70 అయినా సరే దాన్ని మనం మార్చుకోవచ్చు అనమాట. అంటే టైప్ చేసుకుని మార్చుకోవచ్చు. 50 కొడితే 50కి వచ్చేసింది. 45 కొడితే 45 ఇలా అనమాట. ఇదేమో ఫాంట్ స్టైల్, ఇదేమో ఫాంట్ సైజ్. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ లా కనబడుతుంది. అంటే కొంచెం పెద్ద ఏ ఇక్కడ చిన్న ఏలా కనబడుతుంది కదా. దాని మీద ఇదేంటంటే గ్రో ఫాంట్ అనమాట. ఇదేమో ష్రింక్ ఫాంట్ అనమాట. అంటే ఇదేమో పెద్ద చేస్తుంది, ఇదేమో చిన్న చేస్తుంది. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఇక్కడ నెంబర్ చెప్పుకుంటే కనుక నెంబర్ ప్రకారం సైజులు మారిపోతాయి. చూడండి ఇలాగా ఈ సైజుల ప్రకారం మారిపోతుంది. అలా కాకుండా మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే చూడండి, ఈ పెద్ద ఏ క్లిక్ చేసినట్లయితే ఇలా పెరుగుతుంది, అవునా. అలాగే చిన్న ఏ క్లిక్ చేసినట్లయితే చిన్నది అవుతుంది అనమాట. అంటే ఇది గ్రో ఫాంట్, ఇది ష్రింక్ ఫాంట్. ఓకే, ఇక్కడ చూడండి మన సిలబస్లో ఫాంట్ సైజ్ అయింది, ఓకే, ఫాంట్ స్టైల్ అయింది, గ్రో ఫాంట్ అయింది, ష్రింక్ ఫాంట్ అయింది. ఓకే, ఇంకా మిగిలిన ఉందండి ఫాంట్ కలర్, ఫాంట్ స్టైల్. ఫాంట్ కలర్ ఒకటి మిగిలి ఉంది, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఒకటి మిగిలి ఉన్నాయి. చూడండి, ఓకే, చూడండి. నెక్స్ట్ ఇదేంటి, అప్పర్ కేసు లోయర్ కేసు ఉంటాయి అనమాట. ఇది సెలెక్ట్ చేసిన దాన్ని మనం అప్పర్ కేసు లోయర్ కేసు మార్చుకోవాలంటే కనుక దీంట్లో మార్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చేంజ్ అంటే ఇది కూడా మనకి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ఇందులో ఫాంట్ సైజ్, ఫాంట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకే, మనం అంటే దాని యొక్క ఇప్పుడు చూడండి నైపుణ్య వికాసం ఉంది, దీన్ని నేను అప్పర్ కేసు మార్చాను అనుకోండి, మారిందా. అంటే కొన్ని స్టైల్స్కి అవి అప్లై అవుతాయి, కొన్ని అప్లై అవ్వవు. టైమ్స్ న్యూ రోమన్ అనే స్టైల్ నేను తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ చూడండి, ఇది లోయర్ కేస్ కావాలంటే లోయర్ కేస్ అవుతుంది, నాకు అప్పర్ కేస్ కావాలంటే అప్పర్ కేస్ అవుతుంది. ఓకే, అది కూడా చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు బోల్డ్, ఇది ఇక్కడ చూడండి బీలా కనబడుతుంది చూడండి, బోల్డ్. దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, చూడండి లెటర్స్ థిక్ అయ్యాయా, ఇదనమాట. బోల్డ్ అంటే ఏం లేదు, లెటర్స్ కొంచెం థిక్ అవుతాయి. చూడండి, నేను మళ్ళీ దాన్ని క్లిక్ చేశాను అనుకో నార్మల్గా వచ్చేస్తుంది, వచ్చిందా. అలాగే ఎటాలిక్ అంటే ఐలా ఉంది కదా, దీన్ని ఎటాలిక్ అంటారు అనమాట. దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, కొంచెం స్లైట్గా కొంచెం ఇది క్రాస్ వస్తుంది అనమాట వర్డ్స్ అనేది. మళ్ళీ క్లిక్ చేసినట్లయితే కనుక మళ్ళీ సేమ్ మనకి ఏదైతే ఉందో పొజిషన్ ఆ పొజిషన్కి వచ్చేస్తాయి. ఇది అండర్లైన్ అంటే ఏముంది మీకు తెలిసిందే, వర్డ్కి కింద అండర్లైన్ కింద వస్తుంది అనమాట. చూడండి వచ్చింది అండర్లైన్. మళ్ళీ క్లిక్ చేసినట్లయితే అండర్లైన్ పోతుంది. మళ్ళీ అండర్లైన్ మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మనకి ఏ స్టైల్ కావాలితే ఆ స్టైల్ ఇచ్చుకోవచ్చు అండర్లైన్ మనం. ఓకే, చూడండి ఇది బి ఉంది కదా, కొంచెం థిక్గా ఉంది కదా, ఇదేమో బోల్డ్, ఇదేమో ఇటాలిక్, ఇదేమో అండర్లైన్. ఓకే, ఇలా ఇచ్చినట్లు అయితే మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఏబిసి కొంచెం కొట్టేసినట్టు ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే అడ్డుగా కనుక మనకి గీత అనేది వస్తుంది. అది ఏంటంటే స్ట్రైక్ త్రూ అనమాట. స్ట్రైక్ త్రూ అంటే మనకి అడ్డుగా అనేది కొట్టినట్టుగా చూపిస్తుంది అనమాట, లైన్ గీసినట్టుగా చూపిస్తుంది. ఓకే, ఈ యొక్క గ్రూప్లో తర్వాత ఇంకోటి ఏంటి మనకి మిగిలి ఉన్నది ఫాంట్ కలర్ కదా. దీని మీద సెలెక్ట్ చేసినట్లయితే కనుక ఇక్కడ ఏ ఉంది కదా, ఏ మీద ఉండి ఇక్కడ లెటర్స్ ఉన్నది ఇక్కడ మనకి కలర్ కింద చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఏ కలర్ కావాలితే ఆ కలర్ అనేది మనం మార్చుకోవచ్చు. ఓకే, మన డాక్యుమెంట్ ఏమైతే తయారు చేస్తున్నామో దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ కలర్ అనేది మార్చుకోవచ్చు. ఇక్కడ ఏబిసి అని ఉంది కదా, ఇక్కడ ఏబి నుండి లాస్ట్ మామూలుగా ఉంది కదా, ఇదేమంటే ఆ యొక్క వర్డ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇలాగ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి ఇదేమో బ్యాక్గ్రౌండ్ కలర్, ఇదేమో ఫాంట్ కలర్ అనమాట. ఫాంట్కి మనం కలర్ అయితే మార్చుకోవచ్చు అనమాట. ఫాంట్కి మారుతుంది. ఫాంట్కి మార్చాలంటే మనం సెలెక్ట్ చేసి ఉండాలి. సెలెక్ట్ చేసి ఉంటే కనుక మనం ఫాంట్ కలర్ మార్చవచ్చు. ఓకే, ఇది ఉంది కదా, ఇది ఏంటంటే ప్రీ అప్లైడ్ అనమాట. ఇది ఆల్రెడీ కొన్ని స్టైల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మనకు కావాల్సిన స్టైల్స్ మనం ఏదన్నా కావాలంటే ఇందులో స్టైల్స్ తీసుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని స్టైల్స్ ఉంటాయి ఇందులో. ఓకే, ఎఫెక్ట్స్ అనమాట, టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనమాట. ఈ ఫాంట్ గ్రూప్లో ఇవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ x2 x² అని ఉన్నాయి కదా, ఇవేంటంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు ఆల్రెడీ మ్యాథమెటిక్స్లో ఉంటాయి. x2 రాయమంటే 2 కిందకు వస్తుంది కదా, దీనికి x కిందకు వస్తుంది 2 రాయమంటే x2 అంటే దాన్ని ఆ 2ని సెలెక్ట్ చేసి, ఓకే, ఆ 2ని సెలెక్ట్ చేసి మనం ఇది మేము క్లిక్ చేసాం అనుకోండి, దీన్ని కిందకు వస్తుంది, కిందకు వస్తుంది, దాన్ని x2 అంటాం. అదే x² అనుకోండి, మళ్ళీ ఆ 2ని సెలెక్ట్ చేసి ఇది మీద క్లిక్ చేసాం అనుకోండి, x² కింద చూపిస్తుంది అనమాట.
అర్థమైందా? ఓకే. ఇంకేముంది ఇందులో మనకి బ్యాలెన్స్. ఓకే. ఫాంట్ గ్రూప్‌లో అనేది మనకి అన్నీ తెలుసు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఎన్నాటిలికి నేను చేశాను కదా! ఈ ఎన్నాటిని సెలెక్ట్ చేసి ఇది క్లిక్ చేసినట్లనుకోండి, క్లియర్ ఫార్మాటింగ్ అంటే మొత్తం మన ఏదైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో ఆ ఎఫెక్ట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మళ్ళీ యాజ్ యూజువల్‌గా వచ్చేస్తదనమాట. చూడండి, నేను చేసిన ఎఫెక్ట్స్ అన్నీ పోయాయన్నమాట. ఏమీ ఉండవు. మళ్ళీ యాజ్ యూజువల్ మనం ఎలా టైప్ చేసి ఉన్నామో అలా వచ్చేస్తదండి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అయితే మాత్రం అలా ఉండిపోయింది. ఓకే. నో కలర్‌లో పెట్టేసుకుంటాం. అర్థమైంది కదా! ఫాంట్ స్టైల్ ఇది. ఇదేమో ఫాంట్ సైజు. ఇది గ్రో ఫాంట్. ఇది ష్రింక్ ఫాంట్. ఈ అప్పర్ కేసు, లోయర్ కేసు అవి చేసుకునేది చేంజ్ కేస్ అనమాట. ఇదేమో క్లియర్ ఫార్మాటింగ్ అంటే మనం ఏమైనా ఎఫెక్ట్స్ ఏమైనా పెట్టుంటే మొత్తం క్లియర్ చేసేస్తది. ఇదేమో బోల్డ్, ఇది ఇటాలిక్, ఇది అండర్‌లైన్. అండర్‌లైన్ మళ్ళీ ఇక్కడేమో మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండర్‌లైన్స్ ఇవి. ఇదేమో స్ట్రైక్ త్రూ, ఇది X2, ఇది X స్క్వేర్. ఇదేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇవి. ఇదేమో బ్యాక్‌గ్రౌండ్ కలర్, మన యొక్క బాడీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ కలరు. ఇదేమో ఆ యొక్క లెటర్స్ యొక్క కలర్స్ అనమాట. ఓకే. స్టూడెంట్స్, 6th క్లాస్ ఐటీ స్టూడెంట్స్, నేను చెప్పింది క్లియర్‌గా ఉంది. మీరు ఒకసారి ఇలాగే మీ దగ్గర ఉన్న ల్యాప్‌టాప్ గాని, కంప్యూటర్ గాని ఏదో ఒకటి యూజ్ చేసి వర్డ్ అనేది ఓపెన్ చేసి ఈ యొక్క మొత్తం ఈ యొక్క ఫాంట్ గ్రూప్‌లో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఓకేనా స్టూడెంట్స్? ఇంతటితో నేను ఈ యొక్క క్లాస్ అనేది ముగిస్తున్నాను. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మెర్సీ ప్రసాద్.